హలో దోస్తులు, ఎలా ఉన్నారండి? మంచి లివర్ ఫ్రైతో మేము ముందుకు వచ్చానండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. కొద్దిగా పోపు గింజలు వేసుకోవాలండి. ముందుగా కందనకాయలు అంటారు కదండి, కందనకాయలు గుండెకాయలు వేసుకోవాలి. అవి ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కదండి. ముందుగా అవే వేసుకొని బాగా ఉడికించుకోవాలండి. ఒకసారి బాగా కలబెట్టుకొని చిటికెడంత పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలండి. బాగా కలబెట్టుకొని ఇలా వాటర్ వస్తాయి కదండి, వాటర్ అంతా వెళ్ళే వరకు బాగా మగ్గించుకోవాలండి. మధ్యలో మధ్యలో కలుపుతూ మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి. తర్వాత లివర్స్ వేసుకుంటున్నాను. లివర్స్ బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి. తర్వాత మగ్గేటప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు మధ్యలో వేస్తే చాలా మంచి స్మెల్ వస్తుందండి. ఇంకా మూత పెట్టుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి వేసానండి. వేసే వీడియో కొంచెం మిస్ అయిందండి. బాగా కలుపుకోండి. మధ్యలో మధ్యలో బాగా కలుపుకుంటూ మగ్గించుకోవాలండి. ఒక స్పూన్ అల్లం వేసుకోవాలి. మళ్ళీ 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలండి. బాగా కలుపుకొని ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లోనే బాగా మగ్గించుకోవాలండి. కలుపుతూ ఉండాలి. హై ఫ్లేమ్లో పెడితే అడుగంటుతుందండి. అందుకోసమే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి. 1 స్పూన్ కారం వేసుకోవాలి. 2 స్పూన్స్ గరం మసాలా వేసుకోవాలండి. వేసుకొని బాగా కలబెట్టుకోవాలి. కొద్దిగా మగ్గిన తర్వాత కొత్తిమీర వేసుకుంటున్నాను. చికెన్ మసాలా 2 ప్యాకెట్స్ వేసుకుంటున్నానండి. ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ బాగా అలా మూత పెట్టి ఉంచుకోండి. అంతే అండి. లివర్ ఫ్రై చాలా ఇష్టంగా తింటారు కదండి పిల్లలు కూడా. బాగా కలపెట్టుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.